అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టర్ ఆఫీసులో జరిగిన అగ్ని ప్రమాదం ఘటనపై హాట్ కామెంట్స్ చేశారు సిపిఐ నారాయణ. ఈ ప్రమాదం బూటకమని, ఉద్దేశపూర్వకంగానే జరిగిందని ఆరోపించారు. భూ కబ్జాదారులే ఫైల్స్ ను తగలబెట్టారని అన్నారు. ప్రభుత్వాలు మారినప్పుడల్లా ఇలాంటి ఘటనలు ఆనవాయితీగా మారాయని మండిపడ్డారు నారాయణ. తక్షణమే ప్రభుత్వ జోక్యం చేసుకుని ఘటనకు కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. మదనపల్లెలో ఆర్డీఓ కార్యాలయాన్ని తగలబెట్టారు తప్ప ఉద్దేశపూర్వకంగా సార్క్ సర్క్యూట్ కాదు. సార్క్ సర్క్యూట్ అని చెప్పేసి కలబోలు పెట్టాలని చెప్పని ప్రయత్నిస్తారు. అంటే భూ కబ్జాలు ఏ పార్టీలో ఒకటైపోతున్నారు. గత వైసీపీ ఉన్నప్పుడే భూ కబ్జా చేశారు, మరి టీడీపీ వాళ్ళు కూడా చేస్తున్నారు. నాకేం అర్థం కాలేదు. ఇప్పుడు గవర్నమెంట్ వచ్చిన 2 నెలలు అయిన తర్వాత ఇప్పుడు ఆ కేవలం ఆర్డీఓ ఆఫీసులో ఏ ముఖ్యమైన ఫైల్స్ ఉన్నాయో అదే తగలబడినాయి తప్ప మొత్తం ఆఫీసు మొత్తం తగలబడాలి. ఇది ఒక ఆనవాయితీ అయిపోయింది. తెలంగాణ గవర్నమెంట్ కాంగ్రెస్ పార్టీ వస్తుందని ప్రశ్నది తెలిసిన అర్ధరాత్రి 3 గంటలకి టూరిజం ఆఫీస్ తగలబెట్టారు. ఆడ కూడా టూరిజం ఆఫీస్ మొత్తం తగలబెట్టారు. ఆడ ఫైల్స్ మాత్రమే తగలబెట్టారు. ఇప్పుడు మదనపల్లి జరిగిన ఘటన కూడా చాలా పెద్ద ఘటన అది. దానిని రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రత్యక్షంగా జోక్యం తీసుకొని ఆ భూ కబ్జాలను బయట పెట్టాలి. ఆర్డీఓ తగలబెట్టిన దాన్ని నిజంగా బయటపడాలి. కేవలం సాంకేతిక పూర్వకంగా కాదు, హృదయపూర్వకంగా అక్కడ జరిగిన భూ కబ్జాలని బయట లాగేసి తప్ప ఇంకోటి కుదరదు.